ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. బోధ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నూతన డార్మెంటరీ భవనాన్ని ప్రారంభించారు. ఇక అనంతరం పరిచయ గార్డెన్ లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, వివిధ పథకాలకు సంబంధించిన హక్కు పత్రాలను అందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. వెన్నెల, గుడ్ మార్నింగ్. అయితే ఆల్రెడీ అంటే మన రాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జ్ మంత్రి, అలాగే పర్యాటక ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అలా 2 రోజుల పరిధి నిమిత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే విచ్చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ నిన్న నిర్మల్ జిల్లాలో దాదాపుగా ఒక రోజంతా కూడా నిర్మల్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్లో ఇటు బాసరా టెంపుల్, అలాగే ఇటు ఆర్జీ యూకేజీ, అలాగే నిర్మల్లో కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం పొద్దున్న 8:30 నిర్మల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గానికి అయితే ఆయన విచ్చేశారు. బోత్ నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ ఇందిరమ్మ మోడల్ హౌస్ ని ప్రారంభించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఏదో సంక్షేమ హాస్టల్లో డార్మెటరీ రూమ్ ను కూడా ఆయన ఓపెన్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించేటటువంటి ఒక కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ అక్కడనే ఉన్నటువంటి ఒక గార్డెన్ లో పరిచయ గార్డెన్, బోధ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిచయ గార్డెన్ లో ఎవరైతే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటారో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారులకు ఇటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, లేదంటే ఇందిరమ్మ గృహ నిర్మాణ పత్రాలు కావచ్చు, లేదంటే రేషన్ కార్డుల పత్రాలు కావచ్చు, ఇలాంటివి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకైతే పంపిణీ చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అలాగే అక్కడ నుంచి మధ్యాహ్నం దాదాపు అంటే ఈ బోధ పద్ధతి కాగానే అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆయన మధ్యాహ్నం 2 గంటల వరకు విచ్చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. 2 గంటలకు ఇక్కడ ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ఒక పెన్గంగా అతిథి గృహానికి ఆయన విచ్చేసి దాదాపు ఒక ½ గంట పాటు ఒక స్వల్ప విశ్రాంతి తీసుకునేటటువంటి ఇక్కడనే భోజనం కూడా చేసేటటువంటి ఒక అవకాశం, అలాగే స్వల్ప విశ్రాంతి తీసుకునేటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఇందుకు సంబంధించి ఆయనకు స్వాగతం పలికేందుకు ఆదిలాబాద్ లో ఇటు జిల్లా అధికారులతో పాటు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు కూడా మనకి ఘన స్వాగతం పలికేందుకు పెనుగంగా గెస్ట్ హౌస్ వద్ద అయితే ఉంటుంటారు, ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఆ పెనుగంగా నుంచి 3:15 నుంచి 3:30 మధ్యలో ఇక్కడ బోరజ్ మండలం పిప్పర్వాడ గ్రామంలో ఏవైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులు ఉంటారో, గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న వాళ్ళు గృహ ప్రవేశాల కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఆ గృహ ప్రవేశాల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యేటటువంటి ఒక అంటే ముఖ్య అతిథిగా హాజరయ్యేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత గిమ్మ అక్కడ నుంచి బోరజ్ మండలంలో ఉన్నటువంటి ఒక గిమ్మ గ్రామానికి అయితే చేరుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. గిమ్మలో సిఆర్ఆర్ సిఎస్పి నిధులతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టేటటువంటి దాదాపుగా నియోజకవర్గానికి 13,20,00,000 నిధులు మంజూరైనాయి. వీటితో అక్కడ గిమ్మ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేటటువంటి ఒక కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంటారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గాయత్రి ఫంక్షన్ హాల్, గాయత్రి గార్డెన్ లో దాదాపుగా 4:30 నుంచి 5:30 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. అలాగే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో, సేమ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, రేషన్ కార్డు పత్రాలు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేసేటటువంటి ఒక కార్యక్రమానికి ఆయన హాజరై వాళ్ళకి పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఆ పంపిణీలోనే లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడేటటువంటి ఒక అవకాశం కూడా కనబడుతుంది. ఆ తర్వాత 5 గంటలకి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం, కలెక్టరేట్ సమావేశ మందిరం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకుని అక్కడ జిల్లా అధికారులతో ఏవైతే ఇటీవల వరదలకు
నష్టపోయిన ప్రాంతాల్లో దాని విషయం కావచ్చు, మిగతా సంక్షేమ పథకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి విషయం కావచ్చు, ఏదైతే మొత్తం దాదాపుగా జిల్లా అధికారులతో పూర్తిగా సమీక్ష సమావేశం అయితే సాయంత్రం 5 నుంచి 5:30 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో 5:30 తర్వాత అంటే 6 దాదాపు గంట పాటు ఈ యొక్క సమావేశం సాగేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. సాయంత్రం 6:30కు తిరిగి రోడ్డు మార్గం ద్వారా ఆయన హైదరాబాద్ అయితే బయలుదేరేటటువంటి ఒక టూర్ షెడ్యూల్ అయితే మనకి ప్రభుత్వం నుంచి అయితే అందింది. అయితే ఈ ప్రకారంగా ఏదైతే మంత్రి పర్యటనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకైతే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. ఎక్కడ ఎలాంటి కూడా అంటే లోటుపాట్లు లేకుండా నిన్ననే జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పారు. అలాగే పూర్తిగా ఇటు బోధులో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ పట్టణంలో, ఇటు పిప్పరవాడ, గిమ్మ, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. ఇక మంత్రి గారు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఆదిలాబాద్కు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.